కరువు ఛాయలు కమ్ముకున్న వేళ కాళేశ్వరం జలాల చుట్టూ రాజకీయ వివాదాలు ముసురుకున్నాయి. కన్నేపల్లి పంప్ హౌస్ చుట్టూనే ఇప్పుడు రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు తిరుగుతున్నాయి. వెంటనే కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాజకీయ కారణాలతోనే గోదావరి జలాలను దిగువకు వదిలేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్లు నడవాలంటే ఎంత నీటి లభ్యత అవసరం? ఈ అంశంపై అధికారులతో నిర్వహించిన కీలక సమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధికారులు ఏం వివరించారు? లెట్స్ వాచ్. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాగునీటి కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా రానున్న రోజుల్లో తాగునీటి సమస్య కూడా తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి రాజకీయ చర్చకు కేంద్ర బిందువైంది. కరువు సమయంలో ఉపయోగపడాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక్కటి మేడిగడ్డ మీద మాత్రం, కాళేశ్వరం మీద మాత్రం కక్ష. ఎందుకు? మోడీ గారు చేయలేని పని, దేశంలో ఎవరూ చేయలేని పని కేసీఆర్ చేసిండు. లార్జెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిండు కేసీఆర్. 4 ఏళ్లనే కట్టిండు. దశాబ్దాలు తీసుకోలే మీ లెక్క. అది మీ దుగ్ధ. కేసీఆర్ మీద కక్షతో ఇవాళ రైతుకు శిక్ష వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును తమకు వారం రోజులు అప్పగిస్తే చెరువులు నింపి గోదావరి జలాలతో పంటలకు నీరందిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ, వామపక్షాలు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. గోదావరి జలాలను వృధాగా వదిలేసి గురు దక్షిణ సమర్పించుకుంటున్నారని ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాళేశ్వరం కేసీఆర్ గారు మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం. నువ్వు కాళేశ్వరం వరం ఎట్లనో నువ్వు ఈ రాష్ట్రానికి శనేశ్వరం. నేను చెప్తలేనిది, నాకు జగిత్యాల సభలో మా జీవన్ రెడ్డి గారు చెప్పిండు, ఈ రాష్ట్రానికి పెట్టిన శని వదిలిపోవాలన్నాడు. ఆ శని ఎవరో కాదు, రేవంత్ రెడ్డే. 100 ఏళ్ల వరకు ఎంత కరువు వచ్చినా తెలంగాణలో రైతుకు ఆగం కాకుండా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. మరి ఇట్లాంటి ప్రాజెక్టు ఇవాళ నేను అంటా ఉన్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు మనసు లేకపోతేనో తెలివి లేకపోతేనో నేను అడుగుతున్నా, మాకు అప్పచెప్పు, మా నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పు, ఒక వారం రోజులు అప్పచెప్పు, మళ్ళీ నీ పదవి నీకే ఇస్తాం, భయపడకు. ఒక వారం రోజులు కేసీఆర్కు కాళేశ్వరం అప్పచెప్పు. ఒక 4 సీలను, కొంతమంది డీఈలను, ఏఈలను, ఎస్సీలని ఒక్క వారం రోజులు అప్పచెప్పు. మొత్తం తెలంగాణ నిండా మళ్ళీ నీళ్లు వారించి చూపెట్టే బాధ్యత మాది. కన్నెపల్లి పంప్ హౌస్ను వెంటనే ప్రారంభించి నీటిని ఎత్తిపోయాలన్న డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ అధికారులు, శాఖ నిపుణులతో కలిసి ప్రాణహిత నుంచి ప్రస్తుతం వస్తున్న నీటి లభ్యత, కన్నెపల్లి పంప్ హౌస్ను ప్రారంభించేందుకున్న సాంకేతిక పరిస్థితులు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రవాహంతో మోటార్లు నడపడం సాధ్యమా అనే అంశాలపై చర్చించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే కమిషన్ల కకృతి కోసం, లోపభూయిష్ట నిర్మాణంతో, పోర్ డిజైన్, పోర్ కన్స్ట్రక్షన్, పోర్ ఓఎండ్ఎంతో ఆ 3 బ్యారేజీల్లో నీరు నిల్వ ఉంచలేని పరిస్థితిని క్రియేట్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదేం మా మాటలు కాదు, దయచేసి మీరు గమనించాలి. మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించాలి. ఆ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది ఎప్పుడు? 21 అక్టోబర్ 2023. ఆ రోజు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిస్థితుల్లో కన్నెపల్లి పంప్ హౌస్ను ప్రారంభించడం సాధ్యం కాదని అధికారులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజ్ బ్యాక్ వాటర్పై ఆధారపడకుండా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం అవసరమని అధికారులు సమీక్షలో వివరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద దిగువకు విడుదలవుతున్న నీటి ప్రవాహం దానికి చాలా తక్కువగానే ఉందని అధికారులు వివరించినట్లు సమాచారం.
అదే సమయంలో ఈ వ్యవస్థ ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు ఎగువనున్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన భద్రతా అనుమతుల అంశం కూడా కీలకమని అధికారులు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో కన్నెపల్లి పంప్హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయడం సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సింది. దీంతో కరువు పరిస్థితుల్లో కాళేశ్వరం పాత్రపై రాజకీయ సాంకేతిక చర్చ మరింత వేడెక్కుతోంది. రాజకీయ విమర్శల నడుమ కన్నెపల్లి పంప్ హౌస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? అక్కడి నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఎప్పుడొస్తుంది? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న అంశాలపై రైతులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.